21కి 21 నిన్ను గెలిపించారు, 2కి 2 నిన్ను గెలిపించారు. అవును. వాళ్ళకి అన్ని గెలిపించాలి 100%. అంటే నిన్ను ఎక్కువ నమ్మారు, అవును. నిన్ను చూసి వాళ్ళకి ఓటేశారని నువ్వే చెప్తున్నావు కదా. ఉమ్. మరి ఇప్పుడు జరిగేదానికి మైనస్ నీకు అవుతుందా వాళ్ళకి అవుతుందా? అవును. కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు ఉమ్. ఇప్పుడు. ఈ అవును. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఎవరు కనబడతాడు ఇక? ఉమ్. ప్రభుత్వ అవును. వ్యతిరేక ఉమ్. ఓటు జగన్ వైపు కనబడుతుంది. అయితే Yes, అది అవును. 3 ఏళ్లలో అది లేకుండా చూడాలని కదా వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు అందుకనే మనల్ని మానసికంగా సిద్ధం ఉమ్. చేస్తున్నారు. ప్ర ఇది ఒక అంతే ట్రిప్తో కదా. అయిపోదు, ఉమ్. మమ్మల్ని 15 ఏళ్ళు ఎన్నుకుంటేనే మీరు బాగుపడతారు, మీ పిల్లలు ఉమ్. బాగుపడతారు అన్నటువంటిది. కానీ ఉమ్. బాగోగులు అన్నది ఆంధ్రవాడికి తెలిసినంతగా ప్రపంచంలో ఉమ్. ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రపంచం అంతా స్థిరపడ్డోడు ఉమ్. ఆంధ్రవాడు. వీళ్ళు ఉంటేనే అవును. బాగుపడతారు, వీళ్ళు ఉంటే బాగుపడరని ఇక్కడోడు ఎవడు అనుకోడు. అలా అనుకునేవాడు ఇతర రాష్ట్రాలు, ఉమ్. ఇతర దేశాలను ఉద్యోగం చేస్తారు. అవును. ఎక్కడున్న ఉమ్. పేదోడికి ఇవాళ నా ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తాడు. ఉమ్. వాళ్ళ ఫుడ్ ఉమ్. తీసాం నోటి అవును. దగ్గర. ఉమ్. మహిళకి ఏడాదికి వచ్చే 45,000 లేపేశాం. అదే కదా. ఉమ్. ఇస్తానన్న 1500 పక్కన పెట్టాం. ఉమ్. ఉమ్. విద్యా దీవెన ఏడిపిస్తున్నాం, ఫీజు అవును. రియంబర్స్మెంట్ ఉమ్. ఆడుకుంటున్నాం. ఎలా? ఉమ్. ఆరోగ్యశ్రీలు అల్లల్లాడిస్తున్నాం. ఉమ్. ఉమ్. అవును. ఉమ్. కానీ ఈ రాజకీయాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ బాబు గారికి తెలియనివి ఏం కాదు. దానివల్లే ఆయన ఈ జాగ్రత్తలు అధికారాన్ని తీసుకుంటున్నారా? దానివల్లే